గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు చలో విజయవాడ చేపట్టారు. విజయవాడకు భారీగా చేరుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేస్తున్నారు. అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. సచివాలయ ఉద్యోగుల నిరసనపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. తమ సమస్యలు పరిష్కరించాలని గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న కార్యదర్శి అంతా కూడా ఈరోజు చలో విజయవాడకి పిలిపించారు. ఇప్పటికే 6 ఏళ్ల నుంచి పనిచేస్తున్నా ఎటువంటి ప్రమోషన్స్ లేవు. ప్రభుత్వం కూడా అనేక ఇబ్బందులకు గురి చేస్తుందంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ప్రభుత్వానికి సంబంధించి మంత్రులకు కానీ ఇతర అధికారులకు కానీ వినతి పత్రాలు ఇచ్చినా తమ సమస్య పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా విజయవాడకు వచ్చారు. చలో విజయవాడకి వచ్చిన పరిస్థితి. అయితే ప్రధానంగా వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనేది వాళ్ళ నాయకులు మనతో ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడుతాం. సరే, ఏంటి ప్రధాన డిమాండ్స్ ఏంటి? ప్రభుత్వం ఎటువంటి రిప్లై ఇస్తుంది? మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులం. మేము గత 7 సంవత్సరాల నుంచి ప్రజలకి ఎన్నో సేవలు చేస్తూ ఉన్నాం. ఎన్ని సేవలు చేస్తున్నప్పటికీ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్లో అత్యంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న ఉద్యోగులు ఎవరైనా ఉన్నారు అంటే అది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మాత్రమే. ఎందుకు అంటే అతి తక్కువ వేతనంతో చాలా వర్క్ చేస్తూ ఉన్నాము. మా పనుల్లో అనేక ఒత్తిళ్లు ఎదుర్కొని మా తోటి మిత్రులు అనేక మందిని కోల్పోవడం కూడా జరిగింది. మిగతా ఉద్యోగుల్లాగా మాకు గౌరవం కానీ లేకపోతే పరిస్థితులు లేవు. కాబట్టి మమ్మల్ని ఏదైతే ఆత్మగౌరవం లేకుండా చేస్తుందో అలాంటి అంశాలైనటువంటి జీవో నంబర్ 11 రద్దు చేయాలి. రాష్ట్రంలో ఉన్న సచివాలయ ఉద్యోగులు అందరిలాగా మమ్మల్ని సమానంగా చూడాలి. బిఎల్ఓ డ్యూటీ రాష్ట్రంలో ఉన్న 14 మంది ఉద్యోగులకి వేయాల్సి ఉంటే 14 రకాల డిపార్ట్మెంట్లకు వేయాల్సి ఉంటే కేవలం సచివాలయ ఉద్యోగులకే వేస్తున్నారు. ప్రతి పని ఒత్తిడి కూడా ప్రభుత్వ ఉద్యోగుల మీద, సచివాలయ ఉద్యోగుల మీద చూస్తున్నారు. దీని వలన తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు మా ఉద్యోగులు. మహిళా ఉద్యోగాన్ని లేదా పురుష ఉద్యోగులను చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, అయ్యా మా సమస్యలు వినండి, మాతో చర్చించండి, మా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ సీఎం గారిని, లోకేష్ గారిని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. మనం చాలా కష్టపడి పనిచేస్తున్నప్పటికీ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏదైతే ప్రతి సంక్షేమ కార్యక్రమం గవర్నెన్స్ అనేది గడప స్థాయిలకు తీసుకెళ్లిన గ్రామ వార్డు సచివాలయ పట్ల ఖచ్చితంగా వివక్ష అనేది జరుగుతుందనేది తెలియజేస్తూ ఉన్నాము. ఎంత కాడికి పనులు చేయించుకోవాలి, వీళ్ళని ఖాళీగా వదిలితే ఉద్యమ బాట పడతారు, రావాల్సిన శాలరీలు అడుగుతారు, నోషనల్ ఇంక్రిమెంట్లు అడుగుతారు, ఈహెచ్ఎస్లు అడుగుతారండి. ఈ గత 2 సంవత్సరాల్లో 120 మంది పైగా సచివాలయ ఉద్యోగులు చనిపోయారండి. వాళ్ళకి ఎక్స్గ్రేషియా లేదు, కాంపన్సేషన్ లేదు. ఎటువంటి చనిపోయినా కానీ పట్టించుకోకపోతే ఈ చాలని జీతాలతో బతకాలా చావాలన్నా కూడా అవకాశం లేకుండా పోయిందండి. ఈ చలో విజయవాడ కార్యక్రమం మేము గొంతెత్తడానికి చూస్తూ ఉంటే గత 5 నెలల నుంచి ప్లాన్ చేస్తున్నాం. ఏదో ఒక వరకు యూనిఫైడ్ సర్వే అని చెప్పేసి, సెన్సెస్ అని చెప్పేసి, నిన్న ఎస్ఐఆర్ బిఎల్ఓ డ్యూటీలు వేసేసి మమ్మల్ని ప్రతినిత్యం బిజీగా పెట్టి మా ఉద్యమ స్ఫూర్తిని చంపేసే విధంగా సచివాలయ ఉద్యోగుల్ని బిజీ చేసేస్తూ ఉన్నారు. ఇప్పుడు మంత్రుల కమిటీ వేశారు, ఒక్కదానికి కూడా సొల్యూషన్ లేదు. మంత్రుల కమిటీకి హెడ్గా డిప్యూటీ సీఎం గారిని వేశారు. ఆయన చెప్పారు, మా నాన్నగారు కానిస్టేబుల్, నేను కానిస్టేబుల్ కొడుకు వచ్చాను, ఉద్యోగుల బాధలు నాకు తెలుసు అని చెప్పారు. కానీ ఉద్యోగుల్ని పిలిచి మాట్లాడారా? ఒక సంఘంతో మీటింగ్ చేశారా? మేము పెట్టిన 15 రకాల 20 రకాల డిమాండ్లలో ఒక్కదానికైనా సొల్యూషన్ చూపించారా? ఉద్యోగులంతా కూడా ఇక్కడికి వచ్చారు. ఇప్పటికే ఈ అంశాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామంటూ వాళ్ళైతే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి విజయవాడలో కనిపిస్తుందని చెప్పాలి. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.